హాయ్ ఫ్రెండ్స్, పిఎస్ఆర్ క్రియేషన్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. తిరుపతి రజనీకాంత్ ఒక డైలాగ్ చెప్తారు కదా, ఆ డైలాగు చాలా ఫేమస్. ఆ డైలాగ్ ఏంటంటే, అతిగా ఆశపడే ఆడది, అతిగా ఆవేశపడే మగాడు ఎన్నడూ చరిత్రలో సక్సెస్ కాలేరు అని చెప్పి ఒక డైలాగ్ ఉంది కదా. ఆ డైలాగు దానికి మీనింగ్ ఏంటంటే, కష్టపడేవాడికి ఎప్పుడూ కష్టం ఉంటుంది, సుఖపడేవాడికి ఎప్పుడూ సుఖం అనేది ఉంటుంది. ఓకే, ఇప్పుడు కష్టపడేవాడికి ఆశలు ఎక్కువ, ధనం ఉన్నవాడికి కోరికలు ఎక్కువ. దీనికి దానికి ఏం డిఫరెంట్ అంటే, కష్టపడేవాడికి ఎర్రటెండలో కష్టపడి పనిచేసి చెమటోర్చి డబ్బులు తీసుకొచ్చి తన భార్య బిడ్డలతో సంతోషంగా ఉండేదానికి, వాడికి ఆ కష్టంలో ఆ డబ్బుతో ఆ రోజు సరిపోతుంది. వాడికి ఏంటంటే, అతనికి కష్టపడే వ్యక్తికి ఆశలు ఎక్కువ. ఆశలు అంటే అది కొంటాం, టీవీ కొంటాం, ఫ్రిడ్జ్ కొంటాం, ఫ్యాన్ కొంటాం, అది కొంటాం, వాళ్ళు పక్కన వాళ్ళు కొన్నారు, బంగారు కొన్నారు, ఇది కొన్నారు, అది కొన్నారని అని కోరికలు, ఆశలు ఎక్కువ. అదే ధనవంతుడికి ఏం కోరికలు తెలుసా? ఇంకా మనం ఇంకో సంపాదించలేదు, ఇంకా సంపాదించలేదు, ఉన్నదాన్ని కాపాడుకునేదానికి తాపత్రయపడతాడు. దానికి దీనికి డిఫరెంట్ ఇదే. ఓకే, అతిగా ఆశపడే ఆడది, అతిగా ఆవేశపడే మగాడు చరిత్రలో ఎప్పుడు బాగుపడినట్టు లేదు. ఇది రజనీకాంత్ చెప్పిన డైలాగు. దానికి మీనింగ్ వచ్చేసి కన్ఫామ్గా ఇదే నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. పిఎస్ఆర్ క్రియేషన్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీ పంచప్రసాద్ ఫ్రెండ్ని. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. ఆటో డ్రైవర్ తిరుపతి.